కరీంనగర్ బస్ డిపోలో ఓ కోడి పుంజు వేలానికి ఉంది. కోడి పుంజు వేలం వేయడం ఏంటి అనుకుంటున్నారా? అదే ఇక్కడ ట్విస్ట్. గత 4 రోజులుగా కరీంనగర్ బస్ డిపోలో కోడి పుంజు బందీగా ఉంది. ఒక జాల్లో దాన్ని జాగ్రత్తగా భద్రపరిచారు ఆర్టీసీ అధికారులు. తప్పిపోయిన పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో వేలం వేయాలని అధికారులు కూడా డిసైడ్ అయిపోయారు. అయితే సరిగ్గా వేలం పాటకు అధికారులు సిద్ధం అవుతూ ఉండగానే మహేష్ అనే వ్యక్తి ఆ కోడి తనదే అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తన కోడి తప్పిపోయింది అంటున్నాడు మహేష్. అటు ఆర్టీసీ అధికారులు మాత్రం అదంతా తాము ఒప్పుకోమని వేలం వేయాల్సిందే అంటున్నారు. ఒకసారి మహేష్ ఏం మాట్లాడో ఓసారి విందాం. తెలంగాణ రుద్రంగి సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో పని చేపిస్తుంటాం, మేస్త్రి పని. పోయిన సోమవారం రోజు ఆంధ్ర కొత్తమని బస్సులో వస్తున్నప్పుడు ఈ కోడి ఒకటి నిద్రమంకులు బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను. తర్వాత బస్సు కోసం లిగిన బస్సు కనపల్లా. ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్లో వస్తుంది. కోడి నాదేనన్న, దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండి అది కోడి నాదేనన్న, ఎవరికి బాగానే వేలం పట్టాపండి. అది కోడి నాదే, దాని ఆధారాలు మొత్తం నా దగ్గర ఉండే. ఆ బస్ టికెట్ ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గరే. ఏం జరిగింది? ఈ మహేష్ అనే వ్యక్తి ఎవరు? ఈ కోడికి సంబంధించి కథ ఏంటి అసలు? కరీంనగర్ లో గత 4 నుంచి కూడా ఒక విషయం ఒక వింత ప్రచారంగా, అదే విధంగా ఆసక్తికరంగా మారింది. అదేంటంటే సంక్రాంతి వేళ గత 4 నుంచి కూడా ఒక కోడి పుంజును ఇక్కడ ఆర్టీసీ డిపోలో ఉంచడం జరిగింది. దాన్ని బందీగా ఉంచినటువంటి నేపథ్యంలో అసలు ఈ కోడి ఎవరిదైనటువంటి విషయంపై సర్వత్రా ఆసక్తి నిలుపుతుంది. వరంగల్ నుంచి వేములవాడకు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సులో ఈ నెల 9వ తేదీన ఒక వ్యక్తి ఆ బుట్టలో ఉన్నటువంటి కోడి పుంజును మర్చిపోవడం జరిగింది. దాన్ని గుర్తించినటువంటి కండక్టర్ వెంటనే అతను ఆర్టీసీ డిపో చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి కంట్రోలర్ కు ఆ బుట్టను అప్పగించడం, అనుమానాస్పదంగా ఉన్నటువంటి బుట్టను అప్పగించడంతో అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి కంట్రోల్ తో పాటుగా విధిలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ వాటిని చెక్ చేయగా అందులో ఒక కోడి పుంజును గుర్తించడం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే దాన్ని అక్కడ ఉన్నటువంటి రికార్డులో నమోదు చేసి ఆ కోడిని అక్కడ కంట్రోలర్ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అప్పగించడం జరిగింది. అక్కడ ఆర్టీసీ డిపోలో 2, ఆర్టీసీ డిపో 1, ఆర్టీసీ డిపో 2 ఉంటాయి. సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద డిపోలో కరీంనగర్ డిపోలు 2 కూడా. అయితే ఇక్కడ ఉన్నటువంటి డిపోలకు సెక్యూరిటీగా పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. సో ఆ పోలీస్ సిబ్బందికి అప్పగించిన తర్వాత వారు రికార్డు నమోదు చేసుకొని దాన్ని ఒక ఆ కోడి పుంజును అక్కడ వాళ్ళు బంధించడం జరిగింది. సో ఈ విషయం బయట పొక్కడంతో మీడియా కూడా అక్కడ వెళ్ళడం జరిగింది, దాని గురించి వాకపు చేయడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి కోడి పుంజు పందెం కోడిగా అక్కడ అధికారులు గుర్తించడం జరిగింది. పందెం కోడిగానే భావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఉన్నటువంటి కోళ్ళ కంటే ఎత్తు ఉండడంతో పాటు చాలా బలిష్టంగా ఉండడంతో ఎవరైనా ఈ సంక్రాంతి వేళ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ సెటిలర్స్ కావచ్చు, లేదా ఇక్కడ ఆంధ్ర నుంచి వలసను వెళ్లే వాళ్ళు కొంతమంది ఇక్కడ జనరల్ గా పెద్దపల్లి ప్రాంతంలో ప్రతి సంక్రాంతి వేళ కూడా ఇక్కడ కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి అయి ఉంటుందని చెప్పేసి కూడా తొలుత పోలీసులు భావించడం జరిగింది. దానికి అనుగుణంగానే 4 రోజుల నుంచి కూడా వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. ఈ కోడి ఎవరిదైనా అయినట్టయితే వెంటనే తీసుకెళ్ళని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ కోడి పుంజుని తీసుకెళ్లడం మాత్రం గత 4 రోజుల నుంచి ఇక్కడికి ఎవరు రాలేదు. ఒకవేళ గనక అది పందెం కోడి అయినట్లయితే కనుక నియమ నిబంధనల ప్రకారం అది కేసు అవుతుంది కాబట్టి అందుకు ఆ కారణంగానే రాకపోయి ఉండొచ్చినటువంటి అధికారులు భావించడం జరిగింది. సో ఈ సోషల్ మీడియాలో ఈ కోడిపుంజు ఆర్టీసీ బస్ డిపోలో ఉన్నటువంటి విషయం మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా వ్యాపించినటువంటి నేపథ్యంలో ఈ రోజు అనుకోకుండా 4 రోజుల తర్వాత మహేష్ అనే వ్యక్తి, నెల్లూరు చెందినటువంటి మహేష్ అనే వ్యక్తి ఆ కోడి పుంజు తనదే అంటూ కూడా ఒక వీడియో చిత్రీకరించి విడుదల చేయడం జరిగింది. తాను రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామంలో ఇక్కడ వలస వచ్చి అక్కడ మేస్త్రి పనిచేస్తుంటాను కొన్ని సంవత్సరాల నుంచి. నెల్లూరు చెందినటువంటి తాను కొంతమంది నియమించుకొని ఇక్కడ భవన నిర్మాణాలను చేపడుతుంటాను, మేస్త్రిగా పనిచేస్తున్నాను. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ వేళ తాను ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో తనకు చెందినటువంటి కోడి పుంజును ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో తాను నిద్రపోయాను, ఆ తర్వాత వరంగల్ దిగి వెళ్ళిపోయాయని చెప్పేసి కూడా ఆయన ఆ వీడియోలో పేర్కొనడం జరిగింది. మరోవైపు సజనాలను పేర్కొంటూ కూడా తన ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఏంటంటే తనకు న్యాయం చేయాలి, సజనార్ న్యాయం చేయాలి, అది తన కోడి పుంజు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు, టికెట్, ఆధార్ కార్డు, అదే విధంగా తాను కోడి పుంజును పెంచుకున్న సందర్భంలో తీసినటువంటి ఫోటోలు, వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన ఆ వీడియోలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇలా ఉంటే ఒకవైపు ఈ రోజు ఉదయం నుంచి కూడా
ఈ కోడి పుంజును వేలం వేసేందుకు ఇటు ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత నిబంధనల ప్రకారం గత 3 రోజుల నుంచి కోడి పుంజే కాదు ఏదైనా వస్తువు అక్కడ మర్చిపోయి బస్సులో మర్చిపోయి కనుక ఆర్టీసీ డిపోకు చేరితే కనుక కొన్ని రోజులు వేచి చూసి ఆ తర్వాత వేలం వేసేటువంటి ఆనవాయితీ ఆర్టీసీ డిపోలో ఉంది. కానీ ఎవరు రాకపోతే వేలం వేయాలి కదా రామకృష్ణ. ఇప్పుడు ఒక ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు, మరి అయినా సరే ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు వేలానికి? అది ఈ రోజు ఉదయం నుంచి జరిగింది. ఆర్టీసీ అధికారులు అదే విధంగా దానికి సంబంధించిన ఒక కమిటీ కూడా ఉంటుంది, ఒక 4 సభ్యుల కమిటీ కూడా ఉంటుంది. దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. దానికి అనుగుణంగా వేలం వేద్దాం అనుకుని వాళ్ళకు వేలానికి ఒక ప్రకటన కూడా విడుదల జరిగింది. ఎవరైతే దీనికి తీసుకువెళ్లేందుకు ఎవరు రాలేదు కాబట్టి ఈ రోజు వేలం వేస్తున్నాము. సో ఈ రోజు దీనికి పాట పాడేందుకు ఎవరైనా ఔత్సాహికులు ఉంటే గనక ఈ రోజు ఆర్టీసీ డిపో వద్దకు, ఆర్టీసీ 2వ డిపో వద్దకు 3 గంటల ప్రాంతాలు రావాలని చెప్పేసి కూడా ఆ ప్రకటన సారాంశం. దానికి అనుగుణంగా చాలా మంది ఔత్సాహికులు కూడా ఈ రోజు అక్కడికి వెళ్లేందుకు, అదే విధంగా అది మామూలు కోడా లేకపోతే పందెం కోడా అనేటువంటి ప్రచారం విస్తృతమవుతున్నటువంటి నేపథ్యంలో పందెం కోడి అనేటువంటి నిర్ధారణకు వచ్చినట్టు చాలా మంది కూడా అక్కడికి వెళ్లి ఆ పాట పాడేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆ వీడియో విడుదలైంది. ఆ తర్వాత తను ఆర్టీసీ అధికారులు కూడా సంప్రదించడం జరిగింది. ఆ కోడి తందే అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు కొంత తర్జన భజన పడుతున్నట్టు తెలుస్తుంది. ఆర్టీసీ అధికారులు జంతు సంరక్షణ సమితి కేంద్రానికి తరలించాలా లేకంటే తాము ప్రకటించిన విధంగా వేలం వేయాలనేటువంటి విషయంలో కొంత మీమాంస నెలకొంది. దానికి అనుగుణంగా ఇటు కమిటీ ఉంటుందో కమిటీ నిర్ణయం మేరకు మళ్ళీ నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే. అయితే రామకృష్ణ ఒకవేళ నిజంగానే వేలం వేస్తే నిజంగానే ఇది పందెం కోడి అయి ఉంటే ఎంత పలికే అవకాశం ఉంటుంది? ఆర్టీసీకి ఎంత వచ్చే అవకాశం ఉంటుంది? ఆ వేలం పాటలో ఎంత పాట పాడతారు అంటే ఇన్ జనరల్లీ ఎంత పలికే ఛాన్సెస్ ఉంటాయి? విషయం కంటే అసలు ఈ కోడిని ఆర్టీసీ అధికారులు వేలం వేయడం అనేది మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి ఈ విషయం పైన మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది ఒక ఈ 2 రాష్ట్రాల్లో కూడా కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో పాటు దీనికి వార్తా ట్రెండింగ్ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాలా మంది కూడా దానికి వేలం పాలేందుకు వెళ్తున్నట్టు కూడా సిద్ధం మనకు కొద్దిసేపటి క్రితంగా తెలిసినటువంటి విషయం. సో దాదాపుగా వేలల్లోనే, అంటే మీరు చెప్పినట్టుగా మామూలుగా 100లలో కాకుండా వేలల్లో మొదటి నుంచి కూడా దీన్ని పాట పాడేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 10 నుంచి 15 వేల పైనుంచే దీన్ని పాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొంతమంది కూడా బహిరంగానే పేర్కొనడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ వేలం పాట ఇప్పుడు కొనసాగుతుందా లేకపోతుంటే రద్దు చేస్తారన్నమాట కొంత ఉత్కంఠ నెలకొంది. సో మరి ఇప్పుడు ఇప్పటికే కొంతమంది ఆర్టీసీ డిపో దగ్గరకు చేరుకున్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఎవరైతే ఆ కోడి పుంజు తనదే అంటూ ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నాడు కాబట్టి మహేష్ అనే వ్యక్తి, అతను వచ్చిన తర్వాత ఇటు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకుంటారా లేదంటే అతను నెల్లూరుకి వెళ్ళాడు కాబట్టి అక్కడ నుంచి ఫోన్ ద్వారా సంప్రదింపులు చేసినటువంటి నేపథ్యంలో మరో రోజు దీన్ని వాయిదా వేస్తారా లేకుంటే పూర్తిగా రద్దు చేసి జంతు సంరక్షణ సమితికి అప్పచెప్పాలంటే ఆలోచన కూడా ఆర్టీసీ అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది.